హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను మంచి హెల్దీ క్రిస్పీ దోశ రెసిపీ తీసుకొచ్చాను. మిల్లెట్ దోశ అండి, రాగి దోశ. అందరికీ తెలుసు కదా రాగులు ఎంత హెల్దీయో. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు దోశ ఎలా చేసుకోవాలో మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. డౌట్స్ లేకుండా మీరు ఈజీగా చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా చూడండి, మధ్యలోనే స్కిప్ చేస్తున్నారు, లాస్ట్ వరకు కూడా చూడట్లేదు. దీనికోసం నేను ఒక గ్లాస్ రాగులు, ఒక గ్లాస్ మినపప్పు, 2 గ్లాసుల బియ్యం శుభ్రంగా కడిగి మార్నింగ్ నానబెట్టుకున్నా అండి. మార్నింగ్ నానబెట్టుకొని నైట్ రుబ్బుకున్నాను. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలండి. ఈ రాగులు అనేటివి తొందరగా మెదగవు, కొంచెం టైం పడుతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా రుబ్బుకోవాలి. రాగులు మొత్తం స్మాష్ అయిపోవాలి. చేత్తో చూసుకుంటూ రుబ్బుకోండి. రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని మూత పెట్టేసి నైట్ అంతా వదిలేసుకోవాలి. పిండి బాగా పులుస్తుంది. చూడండి, మార్నింగ్కి పిండి అయితే మంచిగా పులిసిందండి. ఇప్పుడు ఇందులో మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన దోశ వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి. పిండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండి ఇలా ఉండాలి. మనం రెగ్యులర్ దోశ ఎలా వేసుకుంటామో అలాగే ఉండాలండి పిండి. చూడండి అలా. ఇప్పుడు దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దోశ పెనం వేడి చేసుకొని దోశ వేసేసుకోవాలి. చాలా హెల్దీ రెసిపీ అండి. నేను ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది క్రిస్పీగా. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం రాగి అంబలి తాగుతాం కదా, మంచి పులియబెట్టిన అంబలి టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అసలు నాకు సర్ప్రైజింగ్ ఉంది అది. అసలు నేను అంత టేస్టీగా వస్తుందని అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ టైం చేశాను నేను, కానీ చాలా బాగా వచ్చింది. చూడండి, చాలా క్రిస్పీగా వచ్చింది దోశ అయితే. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మా చిన్న పాప చూడండి, ప్లేట్లో పెట్టుకొని ముద్దుగా కూర్చొని తింటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది దోశ. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా హెల్దీ అండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. చూసారు కదండి ఈ దోశ రెసిపీ, రాగి దోశ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.